ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురవడంతో సతీ సమేతంగా హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు అల్లు అర్జున్. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ నిన్న సాయంత్రం వెళ్లారు. ఆయన కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవలే సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురవటం, ఆయన ఆరోగ్యం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం, ఈ నేపథ్యంలో సింగపూర్లోనే వైద్యం అందించిన తర్వాత ఆయన కోలుకున్న తర్వాత 2 రోజుల క్రితమే సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఆయన కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. మార్క్ శంకర్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సింగపూర్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎలా ఇబ్బంది అయింది, వైద్యులు ఏమన్నారు అనేటటువంటి అన్ని రకాల వివరాలు అల్లు అర్జున్ ఆయన సతీమణి కూడా అడిగి తెలుసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళటం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత వీరిద్దరి కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ వైపు నుంచి కానీ ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన కానీ దానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయినప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ కుటుంబం వెళ్ళటం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సంధ్య. రైట్ జయరాజ్.